ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి వాళ్ళ పిల్లల ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకున్నాం, వాళ్ళ తెలివితేటల గురించి మాట్లాడుకున్నాము. మంచి ఆహారం అందించడం కూడా మన బాధ్యతే కాబట్టి బాగా ఇష్టంగా పిల్లలు తినేలాగా క్యారెట్ పన్నీర్ పరాటం తయారు చేసుకునే విధానం చూపిస్తారా? పిల్లలకి పన్నీర్ ఉంటే ఇష్టంగా తినేస్తారు. అంత కమ్మగా ఉండే ఆ పన్నీర్ లో ప్రోటీన్ అంతా మొత్తం అసలు దొడ్లోకి వేస్ట్ గా కొద్దిగా కూడా రాకుండా మొత్తం బ్లడ్ లోకి వెళుతుంది. అంటే ఒంటికి మొత్తం పడుతుంది. అలాంటి సులభమైన జీర్ణక్రియ అయ్యే విధానంలో గ్రహించుకునే స్థితిలో పన్నీర్ ఉంటుంది. అందుకని ప్రోటీన్ డెఫిషియన్సీ ఎక్కువగా మన వాళ్ళకి అందరికీ ఉంటున్నది కాబట్టి తరచూ కాస్త పన్నీర్ని ఎక్కువగా వంటల్లో వాడుకోగలిగితే మంచిది. క్యారెట్ వేస్తే బిడ్డలకి కూడా కంటికి చాలా మంచిది, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనికొస్తుంది. పిల్లలకి కూరగా చేసినప్పుడు ఎక్కువగా కొంచెం తక్కువ తింటారు. అది ఇండైరెక్ట్ గా పరోటాల రూపంలో కనుక పెట్టేస్తే క్యారెట్ పన్నీర్ తీయటానికి ఉండక ఇష్టంగా రోల్ చేసుకున్నట్టు తినేస్తారు పరోటా. అందుకని పిల్లలకి వెజిటబుల్స్ ఎక్కువ పంపించాలంటే వాళ్ళకి ఇష్టమైన రీతిలో మనం చేసి పెట్టినప్పుడు ఇష్టంగా అన్ని తినేస్తారు. ఆ టెక్నిక్ కూడా చాలా ముఖ్యం. క్యారెట్ పన్నీర్ పరోటా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మల్టీగ్రెయిన్ పిండి 1 కప్పు, పన్నీరు తురుము 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూన్, తేనె 1 టీ స్పూన్, మేగడ 1 టేబుల్ స్పూన్, నల్ల జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా, చాట్ మసాలా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మనం తీసుకున్న మల్టీగ్రెయిన్ పిండిని వేసేసాం. ఆ పిండిలో చప్పదనం లేకుండా తేనె కొద్దిగా వేసామన్నమాట. ఆ పిండి కలపటానికి కొద్దిగా మజ్జిగ వేసి మజ్జిగతో పిండి కలుపుకుంటాం. అట్లా అందులో నల్ల జీలకర్ర కూడా కొద్దిగా వేసేసి అట్లా కలిపేస్తాం. ఆ పిండిని అట్లా కలిపేసి 1/2 అవర్ మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటారు. మరొక బౌల్ తీసుకుని పన్నీరు తురుము, క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, కొబ్బరి తురుము, కొత్తిమీర, అందులో కొద్దిగా చిటికెడంత పసుపు, చాట్ మసాలా కొద్దిగా ఇలా వేసేసి ఈ స్టఫింగ్ అంతా అట్లా కలిపేసుకుంటాం. పన్నీర్ ఉండేసరికి స్టఫింగ్ చాలా కమ్మగా ఉంటుంది. ఇక మనం కలిపిన పరోటా పిండి తీసుకుని ఒక బాల్ చేసి దాన్ని కర్రతో గుండ్రంగా చేసి కొద్దిగా వెడల్పైన తర్వాత అందులో స్టఫింగ్ పెట్టేసి పరోటా స్టఫింగ్ నలువైపులా కొద్దిగా అట్లా కాస్త మజ్జిగ గాని పెరుగు గాని తడి చేసేసి అట్లా అంచులమ్మట రాసేసేసి ఫోల్డ్ చేయాలి. అట్లా 4 వైపులా ఫోల్డ్ చేసేస్తే అంటుకుంటుంది అనమాట. అది స్టఫింగ్ బయటికి రాకుండా అలా చేయాలి. ఇక మందపాటి ఎనప రేకు మీద మేగడ రాసేసి ఈ రకంగా ఫోల్డ్ చేసిన పరోటాలని మేగడ మీద పెట్టి మనం అట్లా కాల్ చేస్తాం. ఒకవైపు కాలిన తర్వాత మేగడ రాసేసి మరోవైపు కూడా అట్లా తిప్పి కాల్ చేసుకుంటాం. అట్లా పెరుగు కానీ ఏదన్నా పెట్టుకుని ఈ పరోటాలను అట్లా పెరుగుతూ తీసుకుంటే టేస్టీగా పోషకాలు వచ్చే విధంగా మనం తినటానికి అవకాశం కలుగుతుంది. ఈ చలికాలం 3 నెలలు బాగా ఉపయోగపడేది ఒకటి తయారు చేసుకోవచ్చు. అలోవెరా జెల్ ఒక 2 స్పూన్లు తీసుకుని దానికి విటమిన్ ఈ క్యాప్సూల్ మనం తీసి అది కొంత యాడ్ చేసి, ఆల్మండ్ ఆయిల్ 1 స్పూను, గ్లిజరిన్ 1 స్పూను, వీటన్నిటికీ రోజు వాటర్ కలిపి మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనకి చర్మం కాస్త డ్రైగా ఉండి మంట పడుతూ కాస్త పగుళ్ళలాగా తెల్లగా వచ్చి ఇబ్బంది పడుతున్నప్పుడు బయట కోల్డ్ క్రీమ్స్ కానీ లోషన్స్ కానీ ఇతర ఆయిల్స్ అప్లై చేసే కంటే న్యాచురల్ గా అన్ని విధాలుగా సపోర్ట్ చేసేవన్నీ 4-5 కాంబినేషన్ లో చేసుకున్న లోషన్ లాగా మీరు ఇంట్లో తయారు చేసుకుని వాడుకుంటే చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. మరి చలికాలం అందరిలో చేసుకుని వాడి చూడండి ఎంత హాయిగా స్మూత్ గా ఉంటుందో గమనించండి.